హలో ఫ్రెండ్స్ అండ్ మై డియర్ సబ్స్క్రైబర్స్, ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో ఏం జరిగిందో ఒకసారి చూసేద్దాం. ఆమడో కథంతా వినడంతో అందరూ కన్విన్స్ అయితే కవాకి మాత్రం రీసరెక్ట్ అవ్వబోయే తన కూతురు ఒక ఓర్సుసుగిగా మారుతుందా అని అడుగుతాడు. దానితో ఆమడో బాధపడుతూ తనకి తెలియదని, తనకి ఇది తప్ప వేరే దారి లేదని చెప్తాడు. తరువాత బోరుటో మోమోషికి ద్వారా తను చూసిన ఫ్యూచర్ గురించి ఆలోచిస్తుంటే కవాకి ఆమడో చెప్పిన మాటల గురించి ఆలోచిస్తుంటాడు. అలా ఇంట్లో తను ఒక్కరితే అమ్మాయి అయిపోవడంతో ఏడా శారదా ఇంకా సుమిరేని రప్పిస్తుంది. కానీ ఏడా ఎబిలిటీ వాళ్ళపై పని చేయట్లేదని వాళ్ళకి తెలియడంతో అది షికమారుకి తెలియచేస్తే ఏడాకి ఇది తెలిస్తే వాళ్ళ ప్రాణానికి ప్రమాదం కాబట్టి, అంతేకాక భవిష్యత్తులో లీఫ్కి ఏడాతో ప్రమాదం ఉంటే తన కథ ముగించడానికి కూడా పనికొస్తారు కాబట్టి ఎవ్వరికీ ఇది చెప్పొద్దని ఫిక్స్ అవుతాడు. దానితో శారదా ఇంకా సుమిరే వాళ్ళపై ఏడా ఎబిలిటీ పనిచేస్తున్నట్టు నటించడానికి ఫిక్స్ అవుతారు. ఇదే టైంలో మోమోషికి మైండ్ మళ్ళీ బోరుటోతో లింక్ అవ్వడం వల్ల బోరుటో మోమోషికితో మాట్లాడుతుండగా కవాకికి దొరికిపోవడంతో కవాకి బోరుటోతో గొడవ పెట్టుకుంటాడు. కానీ బోరుటోకి ఏమైనా అయితే నారుటో ఎలా ఫీల్ అవుతాడో తెలుసా అని షికమారు అడగడంతో కవాకి వెనక్కి తగ్గి ఎక్కడికో వెళ్ళిపోతాడు. అలానే ఏడా కూడా తనకి ఫ్రెండ్స్ అయిన సుమిరే ఇంకా శారదాతో షాపింగ్కి వెళ్తుంది. వాళ్ళ కూడా వెళ్ళిన డేమోన్ ఇంకా బోరుటో మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా డేమోన్ ఒక బలమైన చాక్రా ఫీల్ అవ్వడంతో అక్కడికి వెళ్ళి చూస్తే ఫీల్ అయింది హిమవారిని అని మనకి రివీల్ అవుతుంది. ఇదే టైంలో వెనక్కి తగ్గిన కవాకి నారుటోని కలుసుకొని తను ఓట్సుసుకిలా అందరితో పాటు బోరుటోని కూడా చంపడానికి నిర్ణయించుకున్నట్టు చెప్పడంతో హినాటా కవాకి చంపని చల్లుమనిపిస్తుంది. అంతేకాక నారుటో కవాకిని ఆపడానికి ట్రై చేస్తాడు. కానీ నారుటోకి తను ప్రాణంగా కాపాడుకుంటున్న లీఫ్కి ఎప్పటికైనా బోరుటోతో ప్రమాదం ఉండొచ్చు కాబట్టి బోరుటోని అంతం చేయడానికి ఫిక్స్ అయ్యి దీనిని ఆపాలనుకుంటున్న నారుటో ఇంకా హినాటాని మరో డైమెన్షన్లో బంధిస్తాడు. ఇది తెలుసుకున్న బోరుటో కవాకి ఎందుకలా చేశాడో తెలుసుకోవడం కోసం బయలుదేరుతుండగా కవాకి బోరుటోని అటాక్ చేసి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ఇదే టైంలో బోరుటోకి శారదా హెల్ప్ చేయడానికి రావడంతో కవాకి శారదాని అటాక్ చేయబోతుంటే బోరుటో అడ్డు రావడంతో బోరుటో తన కంటిని కోల్పోతాడు. మళ్ళీ అటాక్ చేయబోతున్న కవాకిని మిట్సుకి ఇంకా షికమారు ఆపుతుండగా సాస్కే స్టైల్గా ఎంట్రీ ఇచ్చి కవాకికి వార్నింగ్ కూడా ఇస్తాడు. కానీ ఇదే టైంలో మోమోషికి బోరుటోని కంట్రోల్లోకి తీసుకొని కవాకిని కాపాడడంతో కవాకి తప్పించుకుంటాడు. మళ్ళీ నార్మల్ అయిన బోరుటోతో మోమోషికి ఇక తను అన్నిటినీ కోల్పోబోయే సమయం వచ్చేసిందని, ఇక దానిని ఎవరూ ఆపలేరని చెప్తాడు. ఎపిసోడ్ స్టార్ట్ చేసే ముందు లాస్ట్ ఎపిసోడ్లో చాలామందికి వచ్చిన డౌట్స్ని అయితే క్లియర్ చేసేస్తా. ముందుగా సుమిరే ఇంకా శారదా మీద మాత్రమే ఏడా ఎబిలిటీ ఎందుకు పనిచేయట్లేదు అని అడుగుతున్నారు. సో దీనికి కారణం మనకి ఇంకా అఫీషియల్గా రివీల్ అవ్వలేదు. కానీ నాకు తెలిసిన దాన్ని బట్టి ఒక ప్యూర్ ఓట్సుసుకిగా మారిన బోరుటోతో జెన్యూన్గా ప్రేమలో ఉన్న వారిపై కూడా ఏడా ఎబిలిటీ పనిచేయదు. ఇకపోతే బోరుటో తన కంటిని కోల్పోయాడు కదా, మరి తన జోగన్ కూడా పోయిందా అని అడిగారు. సో దీనికి ఆన్సర్ అయితే బోరుటో కవాకితో జరిగిన యుద్ధంలో కేవలం తన కంటిని మాత్రమే కోల్పోయాడు, తన జోగన్ని కాదు. ఎందుకంటే జోగన్ ఒక ప్యూర్ ఓట్సుసుకి శక్తి కాబట్టి బోరుటో చనిపోయే వరకు ఏం జరిగినా సరే తన జోగన్ డిస్ట్రాయ్ అవ్వదు. దీనివల్ల ముందు అసలు జోగన్ని కంట్రోల్ చేయలేని బోరుటో ఇక తన కన్ను తెరిచున్నంత వరకు ఎప్పుడూ యాక్టివేట్ అయ్యే జోగన్ని బోరుటో ఇక నేర్చుకోక తప్పదు. తనని చంపాలనుకొని కవాకి ట్రై చేసినా మన బోరుటోకి మంచి పనే జరిగింది. ఒక ఓరమాస్ లుక్లో పిల్లోడిలా కనిపించే బోరుటో మగాడిలా త్వరలోనే మారబోతున్నాడు. ఇక ఎలాగో ఈ టాపిక్ వచ్చాం కాబట్టి ఈ ఎపిసోడ్తో మనం మన ఛానల్లో బోరుటో మాంగాలో 80 చాప్టర్స్ కంప్లీట్ చేసి బోరుటో మాంగాని కంప్లీట్ చేసేసాం. ఇక బోరుటో 2 బ్లూ వార్టెక్స్లో 9 చాప్టర్స్ ఉన్నాయి. నెక్స్ట్ అవి కూడా తప్పకుండా కంప్లీట్ చేసేద్దాం. ముందే చెప్తున్నా, ఇది మంత్కి కేవలం ఒక్క చాప్టర్ మాత్రమే వస్తుంది కాబట్టి ఈ 9 చాప్టర్స్ అయిపోతే ఎవ్రీ మంత్ ఒక్క ఎపిసోడ్ మాత్రమే చేయగలను. ఇంకా నెక్స్ట్ చాలామంది
చాలాసార్లు ఫేస్ రివీల్ చేయమని అడుగుతున్నారు. మీరు మన ఛానల్లో ప్రతి వీడియోని కంప్లీట్గా చూస్తుంటే మీకు ఆల్రెడీ దీనికి ఆన్సర్ తెలిసి ఉండేది. నేను ఆల్రెడీ గతంలో ఒక Q&A వీడియోలో నారుటో తర్వాత ఏ యానిమే స్టార్ట్ చేస్తే అది, అంటే ఇప్పుడు బోరుటోని పూర్తిగా కంప్లీట్ చేశాక ఫేస్ రివీల్ చేస్తా అని చెప్పా. అంటే బోరుటో బ్లూ వాటెక్స్ 9 చాప్టర్స్ చెప్పేశాక చేస్తా. ఈలోపు మన ఛానల్ని సపోర్ట్ చేయాలనుకుంటే దయచేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా. 40%కి పైగా మంది ఇంకా చేసుకోలేదు. ఇంకా లాస్ట్గా మన యానిమే ఫ్యాన్స్ అందరికీ ఒక చిన్న మెసేజ్. చాలామంది కామెంట్స్లో యానిమే తెలుగులో ఎలా చూడాలి, ఎక్కడ చూడాలి అని అడుగుతున్నారు. దానికోసమైతే ముందు మీరు దయచేసి క్రంచీరోల్ సబ్స్క్రిప్షన్ తీసుకోండి. ఇంకా నేనే కాదు, చాలామంది క్రియేటర్స్ మీకు ఏ యానిమే ఏ టైంలో ఏ ఛానల్లో వస్తుందో తెలిసిన వెంటనే అప్డేట్ చేస్తున్నాం. కాబట్టి కుదిరినంత వరకు టీవీలో ఇంకా క్రంచీరోల్లో దయచేసి చూడడానికి ట్రై చేయండి. మనం వాళ్ళకి ప్రాఫిట్ ఇచ్చి మంచి టీఆర్పీ ఇస్తే భవిష్యత్తులో మనకి ఇంకా ఎక్కువ యానిమే వస్తాయి. ఇవన్నీ కుదరకపోతే అప్పుడు టెలిగ్రామ్లో సెర్చ్ చేసి చూడండి. టెలిగ్రామ్ ఇష్టం లేని వాళ్ళ కోసం స్క్రీన్ మీద కనిపిస్తున్న వెబ్సైట్లో చూడండి. ఇంకొక లాస్ట్ రిక్వెస్ట్, చాలామంది నారుటో, డీమన్ స్లేయర్ లేదా జుజుట్సు కైసెన్ మాత్రమే చూసి యానిమేని ఆపేస్తున్నారు. యానిమే అంటే ఇవి మాత్రమే కాదు, మనకి తెలుగులో కూడా చాలా రకాల యానిమే ఉన్నాయి. కాబట్టి డిఫరెంట్ యానిమే చూసి మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. ఇంకా మన ఎపిసోడ్ స్టార్ట్ చేస్తే బోరుటో మోమోషికిని ఏం జరగబోతుంది అని ఎంతలా అడుగుతున్నా మోమోషికి మాత్రం చెప్పా కదా ఆల్రెడీ ఇది మొదలయ్యింది అని మాయమైపోతాడు. బోరుటోని గమనిస్తున్న సాస్కే కూడా వాడికేం జరుగుతుంది అనే అనుకుంటాడు. ఇదే టైంలో షికమారు చాలామంది నింజాలతో కవాకిని వెతికే పనిలో ఉంటాడు. ఇక్కడ మళ్ళీ సైలెంట్గా వాళ్ళ సెన్సే మోయగికి తెలియకుండా వచ్చిన టీమ్ 10 అయిన షేకడాయ్ టీం కూడా కవాకిని వెతికి పట్టుకోవడానికి డిసైడ్ అవుతారు. తిరిగి మన హీరో బోరుటో దగ్గర వాళ్ళ టీం సెన్సే అయిన కోనహామరు, శారదా ఇంకా మిట్సుకితో బోరుటోని హాస్పిటల్కి తీసుకువెళ్ళమని చెప్పి తను సాస్కేతో కవాకిని వెతకడానికి బయలుదేరతాడు. కానీ కవాకి మీద పిచ్చ కోపం వచ్చిన మిట్సుకి కూడా శారదాని వదిలి తను కూడా కవాకి కోసం వెతకడానికి డిసైడ్ అవుతాడు. అలా సడన్గా వెళ్ళిపోయిన మిట్సుకిని చూసి శారదాకి మిట్సుకి గతంలో మళ్ళీ ఎవరైనా బోరుటోని నిజంగా చంపడానికి ప్రయత్నిస్తే వాళ్ళనేం చేస్తానో నాకే తెలీదు అన్న మాటలు గుర్తొస్తాయి. శారదా, మిట్సుకి వెనకాల వెళ్ళు, వాడు అస్సలు కంట్రోల్లో లేడు, వాడిని ఇలాంటప్పుడు ఒంటరిగా వదిలేయడం మంచిది కాదు. బోరుటో, కానీ నువ్వు? నాకేం పర్లేదు, నేను బాగానే ఉన్నా, లేట్ చేస్తే మళ్ళీ వాడిని కోల్పోతావు అన్న మాటలకి బోరుటో చెప్పింది అర్థం చేసుకొని శారదా కూడా మిట్సుకి వెనక వెళ్ళడానికి బయలుదేరుతుంది. కట్ చేస్తే ఎక్కడో లీఫ్ అడవుల్లో తన చాక్రా అయిపోవడంతో కవాకి ఇక సుకునా హికోనాని వాడలేక మళ్ళీ ప్రత్యక్షమవుతాడు. చాక్రా అయిపోవడంతో ఏం చెయ్యాలా అని ఆలోచిస్తున్న కవాకి తనకి దగ్గరలోనే లీఫ్ షినోబి తన కోసం వెతుకుతున్నట్టు గమనించడంతో మెల్లగా పొదల్లో దాక్కుంటాడు. ఇదే టైంలో తన ఎబిలిటీతో కవాకి కోసం వెతుకుతున్న ఏడా కవాకి నార్మల్ అవ్వడంతో కవాకిని కనిపెట్టి ప్రమాదంలో ఉన్న కవాకిని కాపాడడం కోసం దూసుకెళ్ళిపోతుంది. ఓ అక్క, ఆగు, నేను నీలా ఎగరలేనే, నన్ను ఇక్కడ వదిలేయకు. కంగారు పడుకు కవాకి, నీకోసం నేనున్నా. ఇదే టైంలో కవాకి కోసం వెతుకుతున్న షికమారుతో ఆమడో మాట్లాడడానికి డిసైడ్ అవుతాడు. షికమారు, నేను ఆమడోని మాట్లాడుతున్నా, మనం ఇప్పుడు కవాకి గురించి ఏం చెయ్యాలో మాట్లాడుకోవాలి. ఇందులో కలగ చేసుకోకు ఆమడో, నీకిందులో జోక్యం చేసుకోవడానికి ఏ అధికారం లేదు. నేను చెప్పేది విను, మీరు వాణ్ణి చంపాల్సిన అవసరం లేదు. వాణ్ణి కూడా డెల్టాలాగా ఆపడానికి ఒక మార్గం ఉంది. ఏంటి, ఏమన్నావు? అది నా గొంతుతో చెప్పాల్సిన ఒక స్పెషల్ కమాండ్. డెల్టాలోలా కాకుండా అది యాక్టివేట్ చెయ్యాలంటే నేను వాణ్ణి చూడాలి. కానీ ఈ కండిషన్స్ని మనం పాటించగలిగితే 1 సెకండ్లోనే వాణ్ణి డియాక్టివేట్ చేసి ఆపచ్చు. ఈ యతవా, ఇంకా వీడి దగ్గర ఎలాంటి సీక్రెట్ ఉందా? కానీ నేను ఇది చెయ్యాలంటే నువ్వు నాకు ఒక మాట ఇవ్వాలి.
కవాకి డీయాక్టివేట్ అయ్యాక వాణ్ణి ఒంటరిగా వదిలేయాలి. నేను వాణ్ణి చావనివ్వలేను. నీ పరిస్థితి చూస్తే నాకు జాలి కలిగింది. అంతేకాక నీ కూతురిని తిరిగి బతికించాలంటే నీకు కవాకి పవర్ కావాలని అర్థం చేసుకోగలను. కానీ వాడు ఇప్పటికే చెయ్యకూడని పని చేసి లైన్ క్రాస్ చేసేశాడు. వాడు పూర్తిగా సరెండర్ అవ్వనంత వరకు లీఫ్లో మేము వాడిని ఒక ఎనిమిలానే చూస్తాం. ఇంకా వాడితో అలానే వ్యవహరిస్తాం. ఆగు, నేను చెప్తుంది ఒక్కసారి విను శేఖమారు. ఇదే టైంలో తుప్పల్లో భయపడి పొదల్లో దాక్కున్న కవాకి దగ్గరికి ఎవరో చేరుకుంటారు. చూస్తే వచ్చింది ఏడా. మరేం పర్లేదు కవాకి, వచ్చింది నేనే. ఏడా, నువ్వా? కంగారు పడకు, నేను నీ వైపున్నా కవాకి. నా వైపున్నావా? నువ్వు నాలాని చాక్రాన్ని కూడా అరెస్ట్ చేసుకోలేవు. కాబట్టి నా దగ్గరికి రాకు. నీ వల్ల వాళ్ళు నేనున్న లొకేషన్ కనిపెట్టేస్తారు. నువ్వు ఈ పరిస్థితి నుంచి తప్పించుకునే మార్గమే లేదు. కానీ నువ్వు నాతో ఉంటే నీకే ప్రమాదం ఉండదు. నేను ఎవ్వరిని నిన్ను తాకే ఛాన్స్ కూడా ఇవ్వను. ఇలా ఎందుకు జరిగింది? ఇకది అనవసరం. నాకేం జరిగినా నాకది అనవసరం. నాకు బదులుగా లార్డ్ 7ని కాపాడు. కవాకి, ఏమంటున్నావు? ఆ యదవ మోమోషికి గాడు, వాణ్ణి నేను త్వరగా అంతం చెయ్యకపోతే లార్డ్ 7 ఇంకా ఆయన ఎంతగానో కాపాడాలనుకుంటున్న ఈ లీఫ్ విలేజ్ అన్నీ అంతమైపోతాయి. నేనది జరగనివ్వలేను. వాణ్ణి అలానే వదిలేస్తే ఇక లేట్ అయిపోతుంది. వాణ్ణి ఇంకా ఆపలేకపోతాం. అయినప్పటికీ అన్నిటినీ మించి వాడు లార్డ్ 7 కొడుకు. వాణ్ణి లీఫ్ మొత్తంలో ఎవరు చంపగలరు? వాడొక హోకాగే కొడుకు. వాడితో ఉండే వాళ్ళందరూ వాడికి ఎదురు తిరిగేలా ఎవరు చెయ్యగలరు? అంటూ కవాకి బోరుటో గతంలో ఇది కేవలం కార్మా గురించి మాత్రమే కాదు, ఇక ఇంతవరకు వచ్చాక నిన్ను ఒక్కడనే అలా వదిలేలేను కదా సోదరా అన్న మాటలు గుర్తొచ్చి తనకి తెలిసిన బోరుటో తన సోదరుడే అయినా తనలో ఉన్న మోమోషికిని అంతం చేయడానికి ఇది తప్పదు అనుకుంటాడు. ఎందుకని వాడే ఇదయ్యి ఉండాలి? ఒక హోకాగే కొడుకులా కాకుండా, ఒక సోదరుడిగా కాకుండా వాడొక ఊరు పేరు లేని అనామకుడయ్యుంటే ఎంత బాగున్ను. వాడు కూడా నాలానే ఒక బయటవాడయ్యుంటే ఎంత బాగున్ను. అప్పుడు ఎవరు వాడి చావు కోసం ఏడరు. కవాకి, ఇక చాలు, అలా మాట్లాడుకు. నువ్వు నీ క్లేవోయన్స్ ఎబిలిటీతో అన్నిటినీ చూడగలవు కదా. అయితే నా కళ్ళల్లోకి చూడు. నేను నాకు ఎంతో ముఖ్యమైన వాటిని కూడా కాపాడుకోలేని నిస్సహాయమైన చెత్తని. అన్న మాటలకి ఏడా కవాకిని తన చేతిలోకి తీసుకొని చుట్టూ ఓరాతో మెరిసిపోతుంది. కవాకి అసలు ఏం జరుగుతుందా అని ఆశ్చర్యపోతాడు. సడన్గా ఒక పెద్ద లైట్నింగ్తో ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది. దానితో సడన్గా కవాకి కోసం వెతుకుతున్న అందరూ షాక్ అవుతారు. ఆ లైటింగ్ యొక్క కాంతి మధ్యలో ఇంకా కవాకిని తన చేతిలోకి తీసుకున్న ఏడాని చూస్తాం. కవాకి అలా ఏడా కళ్ళల్లోకి చూస్తూ ఉండడంతో ఆ కాంతి అలా లీఫ్ ఫారెస్ట్ నుంచి స్ప్రెడ్ అవుతూ ఆ అడవుల్ని దాటుకొని లీఫ్ విలేజ్కి కూడా చేరుకొని తనని వెతుకుతున్న డేమోన్కి, లీఫ్లో ప్రజలకి, ఎక్కడో దూరంగా ల్యాబ్లో ఉన్న సుమిరే దగ్గరికి, అలా మొత్తం మన భూమండలం మొత్తానికి చేరుకొని ఒక పెద్ద కాంతితో కమ్మేస్తుంది. ఇది ముగిసిన వెంటనే ఏడా స్పృహ కోల్పోతుంది. దానితో పడిపోబోతున్న ఏడాని కవాకి పట్టుకుంటాడు. ఓయ్ ఏడా, ఏమైంది అనడంతో లేచిన ఏడా తను కవాకిపై ఉన్నట్టు తెలుసుకొని కవాకి, అది నేను అంటుండగా సడన్గా లీఫ్ షినోబి వాళ్ళని కనిపెట్టేస్తారు. ఇదే టైంలో ఎక్కడో దూరంగా ఉన్న మన హీరో బోరుటో ఇప్పుడొచ్చిన ఆ కాంతి అనుకుంటుండగా బోరుటోని చూస్తున్న మోమోషికి అంతా తను అనుకున్నట్టే జరుగుతుందని నవ్వుకుంటాడు. ఏడా గారు, మీరిక్కడేం చేస్తున్నారు? దగ్గరకొస్తున్న లీఫ్ నింజాని కవాకి అటాక్ చేద్దామనుకుంటే ఏడా కవాకిని ఆపుతుంది. నన్నెందుకు ఆపావు? ఆగు, ఏదో తేడాగా జరుగుతుంది. ఏంటి? లీఫ్ అడవులకి 12 కిలోమీటర్ల అవతల కవాకి అసలు అక్కడెందుకున్నాడు?
మాకు తెలీదు, కారణమేంటో తెలీదు, కానీ ఏడా గారు కూడా తనతోనే ఉన్నారు. నేను బోరుటో చాక్రాని లీఫ్ అడవులలో పడమరవైపు 3 కిలోమీటర్ల అవతల ఫీల్ అయ్యాను. బోరుటో చాక్రానా? ఇప్పుడు వాళ్ళు బోరుటో లొకేషన్ని ఎందుకు మనకి షేర్ చేశారు? బోరుటో లొకేషన్ తెలియడంతో మిట్సుకి సైలెంట్గా ఉంటాడు. బోరుటోకి ఏమైనా జరిగిందంటావా? మనం కూడా వెళ్దాం పద మిట్సుకి. రే బచ్చా, కేవలం నేను తెలుసుకోవడం కోసం అడుగుతున్నా. అన్నిటినీ కోల్పోవడం నీకు ఎలా అనిపిస్తుంది? ఏంట్రా నువ్వు మంచి మూడ్లో ఉన్నట్టున్నావు? అసలు ఇక్కడ ఏం జరుగుతుందో నాకు చెప్తావా? ఒక్కసారి నీ వెనక చూడు అనడంతో బోరుటో వెనక్కి తిరిగి చూస్తే తను వైపుగా వస్తున్న శారదాని చూస్తాడు. మిట్సుకి వాడెక్కడున్నాడు అనడంతో శారదా ఇంకా మిట్సుకి బోరుటోని చేరుకుంటారు. మీరిద్దరూ మళ్ళీ తిరిగి వెనక్కెందుకొచ్చారు? కవాకీకేమైంది? నేను కూడా అసలు ఇక్కడ ఏం జరుగుతుందో తెలుసుకోవాలనుకుంటున్నా. శారదా, వాడికి దగ్గరగా వెళ్ళకు, అది నీకు చాలా ప్రమాదకరం. హా, ఏమంటున్నావు? బోరుటో, నువ్వు నాకు నిజంగా చాలా కోపం తెప్పించావు అంటూ మిట్సుకి సేజ్ మోడ్కి కూడా మారిపోతాడు. హా, ఏం జరుగుతుంది? మిట్సుకి, ఎందుకు అలా అంటున్నావు? త్వరగా త్వరగా అందరూ వెళ్ళండి, బోరుటోని అస్సలు తప్పించుకోనివ్వకండి. కవాకి, నీ కంటి మీద జరిగిన గాయానికి ఏమైంది? అసలేం జరగనట్టే ఉందే. హా, అసలు వీడేం మాట్లాడుతున్నాడు? కవాకి బానే ఉన్నాడు. తన నాన్నగారిని హోకాగేని కనిపెట్టారా? లేదు, ఇప్పటి వరకు అది మనకి బోరుటో చేశాడనే తప్ప వేరే ఏ ఆచూకీ లేదు. అవునా, థ్యాంక్స్. తిరిగి బోరుటో దగ్గర సేజ్ మోడ్కి మారిన మిట్సుకి తన చాక్రా స్నేక్స్తో అటాక్ చేయడంతో బోరుటో తప్పించుకుంటాడు. బోరుటో ఇంకా మిట్సుకి అలా ఎందుకు చేస్తున్నాడా అనే కన్ఫ్యూజన్లో ఉంటాడు. మిట్సుకి, ఆగు, అసలు నీకేమైంది? రేయ్, నువ్వు మేము నీకు ఇచ్చిన హెచ్చరికలన్నిటినీ వదిలి చాలా పెద్ద తప్పు చేసావురా. ఎప్పుడూ శాంతంగా ఉంటూ బోరుటోనే తన బెస్ట్ ఫ్రెండ్లా ఫీల్ అయ్యే మిట్సుకి ఇలా ఎందుకు చేస్తున్నాడా అని శారదా చాలా షాక్ అవుతుంది. వాడు నిన్ను చంపడానికి వస్తున్నాడు రా బచ్చా. అంతేకాదు, మిగిలిన వాళ్ళందరూ కూడా నీ కోసమే వస్తున్నారు. వాళ్ళు నిన్ను చంపడం నచ్చకపోతే పారిపో. నాకు అర్థం కావట్లేదు, అసలేం జరుగుతుందిరా మొమోషికి? అవును, నీకిది తెలీదు కదా, ఇది ఏడా ఎబిలిటీ యొక్క అసలైన శక్తి. దీనిని తను కూడా కంట్రోల్ చేసుకోలేని ఒక దైవిక శక్తి. ఈ పూర్తి శక్తిని వాడడం వల్ల ఇప్పుడు జరిగిందే సర్వశక్తివంతమైన ఆమ్నిపొటెన్స్. శారదా ఆపడానికి ట్రై చేస్తున్నా మిట్సుకి బోరుటోని అటాక్ చేస్తూనే ఉంటాడు. దాని నుంచి బోరుటో తప్పించుకుంటూ ఉండగా మోమోషికి ఆమ్నిపొటెన్స్ గురించి మాట్లాడతాడు. ఆమ్నిపొటెన్స్, ఈ అంతిమ శక్తిని సర్వజ్ఞుడు ఇంకా సర్వశక్తివంతుడైన దేవుడు మాత్రమే కంట్రోల్ చేయగలడు. దైవిక శక్తులని మించిన దైవిక శక్తి. అలా మొమోషికి వాళ్ళ దేవుడు ఈ శక్తిని వాడే ఈ ప్రపంచంలో చాలా వాటిని సృష్టించాడని, తలుచుకున్న దేనినైనా చెయ్యగలిగే శక్తే ఈ ఆమ్నిపొటెన్స్ అని చెప్తాడు. అలాంటి ఒక గొప్ప శక్తిని ఒక ఓట్సుసుకి కూడా కానీ చిన్న పిల్ల ఏమాత్రం కంట్రోల్ చేయలేదు. తన ఎబిలిటీ యొక్క అసలైన శక్తి తనకే తెలియకుండా ఏడా మనసు లోపలున్న తన కోరికల్ని ఆమ్నిపొటెన్స్ ద్వారా నిజంగా మార్చడం. కేవలం జరిగిన వాటిని మాత్రమే చూడగలిగే ఆమడోకి ఇది తెలిసే అవకాశమే లేదు. కాబట్టి వాడు దీనిని ఒక దైవిక శక్తి అయిన షింజుట్సు అని ఎందుకన్నాడో నేను అర్థం చేసుకోగలను. ఇంకా ఇప్పుడు నీకు జరుగుతున్న ఈ పరిస్థితికి కారణం కవాకి కోరిక యొక్క స్వరూపం. తన కోరికని ఏడా యొక్క ఆమ్నిపొటెన్స్ ద్వారా యాక్టివేట్ చేసుకున్నాడు. బోరుటో, నువ్వు ఇప్పటి వరకు ఉన్న నీ పొజిషన్ కవాకితో మారి పూర్తిగా మీ పాత్రలు రివర్స్ అయ్యాయి. ఇదే టైంలో ఇప్పుడు బోరుటో వైపుగా వెళ్తున్న షికమారు, ఏడా, నారుటో కోసం మేము వెతకడం చాలా కష్టమవుతుంది, కాబట్టి ఒక్కసారి మళ్ళీ అడగాలనుకుంటున్నా. అప్పుడు నారుటోని బోరుటో అటాక్ చేసినప్పుడు
ఏం జరిగిందో మరొక్కసారి చూడగలవా? చెప్పాను కదా, పెద్దగా ఏం జరగలేదు. అంతేకాక నేను ఎన్నిసార్లు చూసినా జరిగిన విషయం మారదు కదా అని ఏడా చెప్తుండగా కవాకి ఏడా చెయ్యి పట్టుకొని లార్డ్ సెవెంత్ చనిపోయారు. వాడితో అలా చెప్పు. బోరుటో తన చేతులతోనే లార్డ్ సెవెంత్ని చంపేశాడు. వాడితో అచ్చం ఇలానే చెప్పు. ఇదే టైంలో అందరి నుంచి పారిపోతున్న బోరుటో మోమోషికి చెప్తుంది ఇంకా అర్థం కాలేదని చెప్పడంతో వాళ్ళ పాత్రలు మారాయి అనడంలో తన అర్థం ప్రపంచంలో అందరి జ్ఞాపకాల్లో బోరుటో కవాకీగా, కవాకి బోరుటోగా మారారని, ప్రపంచంలో అందరూ చాక్రా ద్వారా కనెక్ట్ అయి ఉన్నప్పుడు ఒక దేవుడికి ఆ చాక్రా ద్వారా ఏదైనా మార్చడం సాధ్యమే కదా అని చెప్తాడు. అన్నట్టు నువ్వు ఎప్పుడు ఇలా ఆలోచించలేదా? ఒకప్పుడు దేవుడిలా మారిన మా ఓట్సుసుకి చేతుల మీదుగా మీ మానవ జాతి జ్ఞాపకాలు ఎన్నిసార్లు మార్చబడ్డాయో. అంతేకాక ఈ ఆమ్నిపోటెన్స్ ఓట్సుసుకి అయిన కవాకి ఇంకా నీపై పని చెయ్యదు. అలానే దీనిని వాడిన ఏడా మీద కూడా. కానీ కారణమేంటో తెలీదు, కానీ ఆ ఉచిహా కూతురు మీద కూడా ఇది పని చెయ్యలేదు. కానీ సహజంగానే ఈ ఎబిలిటీ ఎవరి మీదైతే పని చెయ్యదో వాళ్ళే కదా దీనివల్ల అందరికన్నా ఎక్కువగా బాధపడతారు. ఏదైనా కానీ ఇప్పుడు ఈ విలేజ్లోనే పుట్టి పెరిగిన హోకాగే కొడుకు కవాకి ఉజుమాకి, ఇంకా నువ్వు నిన్ను దగ్గరికి చేర్చిన విలేజ్కి ద్రోహం చేయడంతో లీఫ్ చే టార్గెట్ చెయ్యబడుతున్న పరాయోడివి, వట్టి బోరుటోవి. ఇప్పుడు అర్థమయ్యిందా? ఇక్కడ మన లాస్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, మన ఫస్ట్ హోకాగే హషిరమా బ్రదర్స్లో అందరికన్నా ఫస్ట్ చనిపోయిన బ్రదర్ ఎవరో తెలిస్తే చెప్పమని అడిగా. హషిరమా బ్రదర్స్ పేర్లు టోబిరామా, ఈతామా, కవార్మా, ఇంకా షవార్మా. ఇందులో అందరికన్నా ముందు ఫ్రై అయిపోయింది షవార్మా. సారీ ఏదో జోక్ కోసం చెప్పా. హషిరమా బ్రదర్స్లో అందరికన్నా ముందు చనిపోయింది కవారమా సెంజు. తరువాత తన బ్రదర్స్ని ఎలాగైనా కాపాడడం కోసం స్ట్రాంగ్ అవ్వాలని హషిరమా అనుకుంటుండగా ఒకరోజు ఉచిహా తన తమ్ముడు ఇతామాని చుట్టుముట్టి చంపేస్తారు. కాబట్టి ముందు కవారమా చనిపోయాడు, తరువాత ఈతామా చనిపోయాడు. సో కరెక్ట్ ఆన్సర్ కవారమా సెంజు. కాబట్టి ఈ క్వశ్చన్కి కరెక్ట్ ఆన్సర్ చెప్పిన వాళ్ళందరినీ స్క్రీన్ మీద అయితే మెన్షన్ చేశా. మీ అందరికీ కంగ్రాచులేషన్స్. ఇక తిరిగి స్టోరీ కంటిన్యూ చేస్తే కవాకి చెప్పడంతో ఏడా నిజంగానే బోరుటో హోకాగేని చంపేశాడని షేకమారు చెప్తుంది. ఏంటి ఏడా, నువ్వు చెప్తుంది నిజమేనా అనడంతో కవాకి ఏడాని బెదిరించి బోరుటోనే హోకాగేని చంపినట్టు చెప్పిస్తాడు. ఇదే టైంలో కోపంలో నా మిట్సుకిని శారదా కంట్రోల్ చేయడానికి ట్రై చేస్తున్నా కోపంలో నా మిట్సుకి ఎలాగైనా బోరుటో వెనక వెళ్ళడానికి ట్రై చేస్తాడు. కరెక్ట్గా ఇదే టైంకి సడన్గా ఈనో ద్వారా షేకమారు అందరికీ కనెక్ట్ అయ్యి మన 7th హోకాగే అయిన నారుటోని బోరుటో చంపేశాడు అని చెప్తాడు. దూరం నుంచి ఇది తెలుసుకున్న సూమిరే కూడా షాక్ అయిపోతుంది. అసలు ఏం జరుగుతుంది, ఆ కాంతి వచ్చినప్పటి నుండి ఇలా ఎందుకు జరుగుతుంది అనే ఆలోచనలో ఉంటుంది. కానీ షేకమారు మెసేజ్ విన్న శారదా నిజంగానే నారుటో చనిపోయాడనుకొని షాక్లోకి వెళ్ళిపోతుంది. లార్డ్ 7th చనిపోయారా? ఇలా జరగకూడదు. అసలు ఇక్కడ ఏం జరుగుతుంది? శారదా, నువ్వు వెనక్కి తగ్గి అందరినీ కలుసుకో. వాణ్ణి నేనే నా చేతులతో చంపుతా అని మిట్సుకి దూసుకెళ్ళిపోతాడు. నేను లార్డ్ 7th అక్కడ సీల్ చేసి ఉంచినంత వరకు ఈ నిజం ఎప్పటికీ బయటికి రాదు. నేను బోరుటో ఇంకా కోడ్ని చంపే వరకు వాళ్ళని అక్కడి నుంచి రిలీజ్ చెయ్యను. ఇప్పుడు లీఫ్లో అందరికీ హోకాగే ఆల్రెడీ చనిపోయినట్టే, ఇంకా చంపింది బోరుటో. ఇదే టైంలో హఠాత్తుగా కవాకి మీదకి ఉరికి డేమాన్ ఎంట్రీ ఇస్తాడు. రేయ్ నిన్ను, అరే కవాకి, నువ్వెక్కడున్నావా? దయచేసి నా అక్కతో తేడాగా ఏం చెయ్యలేదని చెప్పరా. ఇదే టైంలో శారదా ఇలా ఎందుకు జరుగుతుంది అని బాధపడుతుంటే
మిట్సుకి మాత్రం సెవెంత్ని చంపినందుకు తన పగని తీర్చుకోవడం కోసం కోపంతో రగిలిపోతున్నాడు. అలా బోరుటో ఇంకా తప్పించుకోవడానికి పరిగెడుతూనే ఉంటాడు. హోకాగేని చంపిన ఓట్సుసుకి ఇప్పుడు లీఫ్లో అందరూ వాడిని శత్రువుగానే చూస్తారు. వాడిక విలేజ్కి తిరిగి రాలేడు. నిజంగానే నువ్వింత దూరం వెళ్ళడం అవసరమా? దీనికి నీ ఎబిలిటీకే థ్యాంక్స్ చెప్పుకోవాలి. ఇక బోరుటోని చంపాలనే నా దారికి ఎవ్వరూ అడ్డురారు. ఇక పక్కకి పోరా బచ్చా, లేకపోతే నిన్ను కూడా చంపుతా. రేయ్, ఏమన్నావు? దమ్ముంటే ట్రై చేయరా, చూసుకుందాం. ఇదే టైంలో బాధతో కుప్పకూలిపోయిన శారదా దగ్గరికి సాస్కే చేరుకుంటాడు. పాపా, నువ్వు బానే ఉన్నావా? మిట్సుకి ఎక్కడ? మీరిద్దరూ కలిసే ఉన్నారని అనుకున్నా. మిట్సుకి ఏదో అయ్యింది పాపా. వాడు బోరుటోని చంపేస్తా అంటున్నాడు. వాడు కళ్ళు కూడా కోపంతో చాలా మారిపోయాయి. వాడు అసలు మిట్సుకిలానే లేడు. వాడలా ఎందుకు రియాక్ట్ అయ్యాడో నేను అర్థం చేసుకోగలను. వాడు తన బెస్ట్ ఫ్రెండ్ అయిన కవాకిని చంపబోయాడు. ఇంకా నారుటో ఇంకా హినాటా కూడా అలా జరిగిందని తెలియడంతో, పాపా మీరు అసలు ఏమంటున్నారు? బోరుటో మన విలేజ్ని దాటకముందే నేను వాడి కథ ముగిస్తా. నువ్వు తిరిగి విలేజ్కి వెళ్ళు. పాపా ఆగండి, అసలేం జరుగుతుంది? మీరు కూడా ఇలా ఎందుకు మాట్లాడుతున్నారు? అందరూ చాలా విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు. ఇదే టైంలో సుమిరే శారదాతో మాట్లాడుతుంది. ఇదొకవేళ ఏడా ఎబిలిటీ కావడం వల్ల వాళ్ళపై పని చేయలేదని, ఏడానే ఏదో ఒకటి చేసి అందరినీ ఇలా మార్చేసి ఉంటుందని చెప్తుంది. ఇదే టైంలో పారిపోతున్న బోరుటో ఆకాశంలో ఇనోజిన్ సూపర్ బీ స్క్రోల్ బర్డ్ని చూస్తాడు. అలా పైకి చూస్తుండగా సడన్గా తన ఎదురుగా చోచో చెయ్యి ప్రత్యక్షమయ్యి బోరుటోని అటాక్ చేసి బోరుటోని నెట్టేస్తుంది. దూరంగా ల్యాండ్ అయిన బోరుటోని గ్యాప్ ఇవ్వకుండా వెంటనే షీకడై షాడో పెరాలసిస్ జుట్సుతో బంధిస్తాడు. బోరుటో, నేనింకా మనం ఫ్రెండ్స్ అని అనుకున్నా. నాకు అర్థం కావట్లేదు, ఇలా ఎందుకు చేసావురా? నీ సోదరుడు లాంటి వాడిపై దాడి చేయడమే కాదు, నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకున్న లార్డ్ హోకాగేని ఎలా చంపగలిగావు? షికడాయ్, ఇనోజిన్, చోచో, మమ్మల్ని లీఫ్లో అందరినీ ఎలా మోసం చేయగలిగావు? పదండి, ఇక వీడి కథ ముగిద్దాం. తిరిగి శారదాతో సుమిరే ఆ కాంతి అందరిపై ప్రకాశించినప్పటి నుంచి అందరూ విచిత్రంగా ప్రవర్తిస్తున్నారని, అప్పటి నుంచే అందరూ కవాకి కోసం కాకుండా బోరుటో కోసం వెతుకుతున్నారని, ఒకవేళ కవాకిని కాపాడడం కోసం ఏడానే ఇలా చేసుంటుందని సుమిరే శారదాకి వివరిస్తుంది. దానితో బాధతో షాక్ అయిన శారదాని చూసి సాస్కే తన కూతురు ఇంత సడన్గా ఎందుకు బాధపడుతుందా అనుకుంటాడు. ఇప్పుడు అలా జరిగిందంటున్నావా? ఇది చాలా ఘోరం. ప్రతిసారి బోరుటో విషయంలోనే ఇలా ఎందుకు జరుగుతుంది? ప్రస్తుతానికి నాకు తెలిసి మనం మాత్రమే ఇంకా తన వైపు ఉన్నాం. మనం తనకి సాయం చెయ్యాలి. కానీ ఎలా? శారదా, నువ్వు బానే ఉన్నావా? ఏమైనా జరిగిందా అనడంతో శారదా తన కంటి నిండా కన్నీరుతో, పాపా బోరుటో అసలేం చెయ్యలేదు పాపా. వాడు ఎప్పటికీ అలాంటి చెడ్డ పని చెయ్యలేడు. మీరందరూ మోసపోతున్నారు. వాడు బయటోడా కాదా అనేది కూడా నాకు అనవసరం. వాడిపై నాకు ఎప్పుడూ అలాంటి పక్షపాతాలు లేవు. కానీ వాడు మన కవాకిని చంపడానికి ప్రయత్నించింది మాత్రం నేను క్షమించలేను. అలా జరగలేదు. నిజానికి జరిగిందది కాదు. మా ఫీలింగ్స్ గురించి ఒక్కసారైనా ఆలోచించావా? మన ఫ్రెండ్ మనల్ని మోసం చేస్తే ఎలా ఉంటుందో నీకు తెలుసారా? రే బోరుటో, ఏదైనా మాట్లాడరా చెత్త ఎదవా. అయ్యో, ఇది మంచిది కాదే. మనం త్వరగా పారిపోవాలి కదా. ఒక షినోబిగా ఒకప్పటి నీ స్నేహితుల్ని గాయపరచడం మంచి విషయం కాదు. కాబట్టి నాతో స్విచ్ అవ్వు. ఒక్క సెకండ్లో వాళ్ళ కథని ముగిస్తా. నువ్వు నోరు ముయ్యిరా. ఇక చాలు శారదా, నువ్వు అలసిపోయినట్టున్నావు. వెళ్ళి రెస్ట్ తీసుకో. ఇంకా టైం లేదు, నేను వెళ్ళాలి అనడంతో శారదా ఏడుస్తూ తన తండ్రి సాస్కేని హత్తుకొని, నేనిప్పుడు మీతో చెప్పే దాంట్లో మీకు ఏమాత్రం అర్థం లేదనిపించచ్చు,
కానీ నేను మిమ్మల్ని ఒకటి అడగాలి. మీ కూతురు మిమ్మల్ని బలవంత పెట్టబోయే ఒక్కగానొక్క స్వార్థమైన కోరికని దయచేసి వినండి అంటూ బోరుటోకేమైనా జరుగుతుందనే బాధలో శారద తనకి తెలియకుండానే తన మాంగెక్యో షారింగన్ని కూడా యాక్టివేట్ చేస్తుంది. మాంగెక్యో షారింగన, దయచేసి బోరుటోని కాపాడండి పాప, నేను మిమ్మల్ని వేడుకుంటున్నా. ఇదే టైంలో బోరుటో చేతిని మోమోషికి కంట్రోల్ చేసి షేకడాయ్ షాడో పెరాలసిస్ జుట్సుని అబ్జర్వ్ చేసేలా చేస్తాడు. రే చెత్తనా మోమోషికి, నువ్వు నా ఫ్రెండ్స్ మీద గనక నీ వేలైనా పెట్టావంటే నిన్ను నేను క్షమించేది లేదు. ఫ్రెండ్స్ అని అంటున్నావా? నువ్వంటున్న ఈ ఫ్రెండ్స్ ఎక్కడున్నారు? నీకంటూ ఇక అలాంటి బంధాలు లేవురా. నీకున్నదల్లా శత్రువులే. ఇది నీకు కూడా బాగా తెలుసు కదా. ఇక దానిని ఒప్పుకో. అందరూ నీ చావునే కోరుకుంటున్నారు. ఇక నీకంటూ ఈ విలేజ్లో ఎక్కడా చోటు లేదు. నీ జీవితానికి అర్థం లేదు. ఇక నిద్రలోకి జారుకో ఎప్పటికీ. అలా బోరుటో ఆశని కోల్పోతూ స్పృహ కోల్పోబోతుంటే టైంకి ఎవరో బోరుటోని షేకడాయ్ నుంచి కాపాడతారు. చూస్తే అది సాస్కే ఉచిహా. మాస్టర్ సాస్కే, మీరా? మాట్లాడే టైం లేదు, పద ముందు మనం విలేజ్కి దూరంగా వెళ్ళాలి. ఏం జరుగుతుంది? సాస్కే వాడికి ఎందుకని హెల్ప్ చేస్తున్నారు? ఒకరోజు నేను నారుటోని కలవడం కోసం వాడింటికి వెళ్ళా. అప్పుడే నేను వాడిని మొదటిసారిగా కలిసా. ఆ రోజు రాత్రికే వాడు నా స్టూడెంట్గా అవుతా అని అడిగాడు. వాడు రస్సింగన్ని కూడా చాలా తక్కువ సమయంలోనే మాస్టర్ చేశాడు. తరువాత వాడు నాతో కలిసి మోమోషికితో పోరాడి నారుటోని కాపాడాడు. వాడి పేరు కవాకి. వాడే నారుటో కొడుకు. అట్లీస్ట్ నాకు గుర్తున్న దాన్ని బట్టి అలా జరిగింది. ఇదే టైంలో బోరుటో సాస్కేతో తప్పించుకుంటున్నాడని తన సెన్రేగంతో గ్రహించిన ఏడా కవాకితో పనుందని చెప్పి వెళ్ళిపోతుంది. ఇదే టైంలో లీఫ్ని దాటిన సాస్కే ఇంకా బోరుటో మాట్లాడుకుంటారు. ఇక్కడ మనం క్షేమంగా ఉండొచ్చు. మనల్ని వెతుకుతున్న లీఫ్ నింజా మనల్ని ఇక్కడ కనిపెట్టలేరు. కానీ ఏడా కళ్ళని మనం మోసం చెయ్యలేం. కాబట్టి చిన్న బ్రేక్ తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. అందరూ తనని చంపాలనుకుంటే సాస్కే తనకి సాయం చేయడం చూస్తున్న బోరుటో షాక్లో ఉంటాడు. మీరు నిజంగా నేను లీఫ్కి శత్రువు అని భావిస్తున్నట్టయితే నాకెందుకని సాయం చేస్తున్నారు? నీ చేతిలో ఉన్న హెడ్ బ్యాండ్, దాన్ని నేను స్వయంగా కవాకీకి ఇచ్చినట్టు నాకు గుర్తుంది. మరది నీ దగ్గర ఎందుకుంది? అది మాత్రమే కాదు, నీలో నేను మోమోషికిని ఫీల్ అవ్వగలుగుతున్నాను. వాడు కవాకీ లోపల సీల్ అయ్యి ఉండాలి కదా, మరి నీలో ఎందుకున్నాడు? ఇలానే చాలా విషయాలు తేడాగా అనిపిస్తున్నాయి. కానీ ఇదే సమయంలో ఇలా వస్తున్న అనుమానాలన్నిటినీ నా లోపలేదో తెలియని శక్తి అణిచివేస్తున్నట్టు అనిపిస్తుంది. వినడానికే భయంకరంగా ఉంది. నా సొంత జ్ఞాపకాలే ఇలా నేను నమ్మలేని స్థితిలో ఉన్నాయని ఆగి ఆలోచిస్తేనే తెలుస్తుంది. ఇక దేనిని నమ్మాలో నాకు తెలియలేదు. అందుకే నేను ఒక ఎంపిక చేసుకున్నా. నేను నా జ్ఞాపకాల్ని నమ్మలేకపోతే నా కూతుర్ని నమ్ముతాను. నేను నీకు సాయం చేస్తాను. అదే నా కూతురు కోరికైతే నా ప్రాణాలకు తెగించైనా సరే నీకు సాయం చేస్తా. వీడి మతి పోయిందా? వాడికి బోరుటో తన శత్రువని తెలిసినా కూడా కేవలం తన కూతురు కోసం వీడికి సాయం చెయ్యాలనుకుంటున్నాడా? నేనిప్పుడు ఒక ఘోరమైన తప్పు చేస్తున్న అవకాశం కూడా ఉంది. కానీ నేను నిన్ను నమ్ముతాను. నా కూతురు ఎంపిక సరైనదని నువ్వు నిరూపించు. సాయం చెయ్యడానికి ఒక్కరొచ్చినంత మాత్రాన అప్పుడే గెలిచా అని అనుకోకురా. నువ్వు ఇప్పటికే అన్నిటినీ కోల్పోయావని మర్చిపోకు. ఆమ్నిపోటెన్స్కి ఈ వాస్తవికాన్నే మార్చగలిగే శక్తి ఉంది. ఇదొక చిన్న గెంజుట్సు కాదు, ఏడా వల్ల వచ్చిన మార్పిది. ఇప్పుడు తనను చంపినా కూడా ఏం మారదు. నువ్వు చాలానే సొల్లు వాగుతున్నావురా మోమోషికి. ఎందుకని అంతలా చింతిస్తున్నావు?
నేను నీకు చెప్పాలనుకుంటుంది దీనిని నువ్వొక్కడవే ఏమాత్రం మార్చలేవురా. నీకు నీ ఓటమిని ఎప్పుడు ఒప్పుకోవాలో తెలీదా? ఇక నీ బాడీని నన్ను కంట్రోల్ చెయ్యనివ్వు. నేను నీకు సాయం చెయ్యాలనుకుంటున్నాను రా బచ్చా. ఎప్పుడు ఓటమిని ఒప్పుకోవాలో నాకు తెలీదా? ఎవరు మాట్లాడుతున్నారో చూడండి. చావుని అస్సలు యాక్సెప్ట్ చేయలేకపోతున్న ఒక చెత్త ఏలియన్ గాడు. ఒక్క సెకండ్ కూడా నిన్ను మళ్ళీ బయటకు వదులుతా అని ఎప్పటికీ ఆలోచించకరా. ఈ బచ్చాగాడు, వీడికి చాలా బలమైన సంకల్పం ఉంది. ఇదే టైంలో హఠాత్తుగా ఏడా ఎంట్రీ ఇస్తుంది. ఇంతదాకా వచ్చాక ఇది చెప్పినా ఏం మారదని తెలుసు, కానీ బోరుటో నన్ను క్షమించు. అది ఏడానా? ఇంకా వెనకున్న పిల్లోడు ఏమోనా? నీకు ఏం జరుగుతుందో ఇప్పటికే తెలిసే ఉంటుంది కదా. నువ్వు నేను కవాకితో ప్లేసులు స్విచ్ అయ్యేలా చేసావు. అలానే నాకు చెప్పాడు. నేను కవాకీకి సాయం చేద్దా అని అనుకున్నా, అంతే. కానీ నాకు తెలియకుండానే నా ఫీలింగ్ వల్ల ఇలా జరిగింది. ఇది ఇలా ఎక్కడి వరకు వచ్చిందంటే నేను నమ్మలేకపోతున్నా. అయినప్పటికీ ఇది జరగడం ఇది మొదటిసారేం కాదు. ముందు కూడా ఇలానే ఒకసారి నాకు తెలియకుండా అందరినీ నాకు బందీలుగా చేసుకున్నా. కానీ నీ మనసులోతుల్లో అదే నీ కోరిక. అది నీకు కూడా తెలియలేదంతే. నీ లోపల ఉన్న శక్తి ఆమ్నిపోటెన్స్ దానిని వాస్తవికంగా మార్చింది. అలా జరిగిందా? ఎంత భయంకరమైనది. కానీ ఇప్పుడు ఇలా జరుగుతుంది వేరే. ఇది కవాకి కోరిక. ఇంత జరిగినా చాలా ప్రశాంతంగా ఉన్నావు. నువ్వింకా నిరాశ చెందుతావనుకున్నా. నేను బాగానే ఉన్నానని ఏం చెప్పలేదు కదా. కానీ నిజం చెప్పాలంటే నేను వాడి గురించి ఆలోచించకుండా ఉండలేకపోతున్నా. అచ్చం కవాకిలానే నారుటో కూడా చిన్నప్పటి నుంచి ఎవరూ లేకుండా పెరిగాడు. ఇప్పుడు నువ్వెలా ఫీల్ అవుతున్నావో వాడు అలానే ఫీల్ అయ్యేవాడు. విలేజ్ అంతా వాడిని ద్వేషించింది. కానీ కేవలం వాడి సంకల్పం యొక్క శక్తి ఇంకా వాడి స్వయం కృషితో వాడు హోకాగే అయ్యి అందరి గౌరవం పొందాడు. నువ్వు నిజంగానే వాడి కొడుకువైతే నువ్వు కూడా ఇది చెయ్యగలవు. మీరందరూ మీ నోర్లు మూసుకోండి. వాడిది వినాల్సిన అవసరం లేదు. వాడిని నిరాశకి గురి చేసి వాడి జీవితంపై ఆశని కోల్పోయేలా చెయ్యడానికి ఇదొక సరైన అవకాశం. కానీ ఇప్పుడు ఇదిలా మారడం నాకు కొంచెం కూడా నచ్చట్లేదు. నేనిప్పుడు ఇలా ఫీల్ అవుతున్న ఒంటరితనం, ఈ బాధ, ఈ ఆందోళన వాడు దీనిని తన జీవితాంతం ఫీల్ అయ్యాడు. చిన్న పిల్లాడిగా ఉన్నప్పటి నుంచి మేమిద్దరం పూర్తిగా వేరుగా ఉన్నా నేను వాడిని అర్థం చేసుకోగలిగా అనుకున్నా. కానీ నాకిప్పుడు అర్థమవుతుంది వాడెప్పుడు అంత చిరాగ్గా కోపంగా ఎందుకుంటాడో. వాడి దగ్గర లేని అన్నిటితో నేను పెరిగా. అయినా కానీ వాడి ఫీలింగ్ని అర్థం చేసుకున్నానని ఎలా అనుకున్నా వాడు నిజంగానే నిన్నొక బ్రదర్లా యాక్సెప్ట్ చేశాడు. అట్లీస్ట్ నాకు అలా కనిపిస్తుంది. మోమోషికి నేనింకా కోల్పోలేదు. ఒక్క విషయాన్ని కూడా కోల్పోలేదు. నాలో ఇంకా నా తండ్రి రక్తం ఉంది. 7th హోకాగే అయిన నారుటో ఉజుమాకి రక్తం నా నరాల్లో ప్రవహిస్తుంది. అలానే మా అమ్మ ద్వారా పొందిన హ్యూగా రక్తం. ఇంకా నువ్వు మర్చిపోతున్నావా నా తాతయ్య 4th హోకాగే అని? అన్నిటినీ మించి లీఫ్ సంకల్పమైన విల్ ఆఫ్ ఫైర్ నాలో ఉంది. ఎందుకంటే నేను హిడెన్ లీఫ్కి చెందిన నింజాని. నిజం చెప్పాలంటే కవాకి అలా చెయ్యడానికి నేను కూడా ఒక కారణమయ్యాను. వాడికంటూ వాడు చేసింది న్యాయమని కరెక్టనే నమ్ముతున్నాడు. దానికోసం తన తండ్రిలా చూస్తున్న మా నాన్న వాడిని ద్వేషించినా సరే వాడు మోమోషికిని ఓడించడానికి వాడికి వీలైనంత చేస్తున్నాడు. ఈ ప్రాసెస్లో వాడు తన సోదరుని చంపడానికి కూడా సిద్ధపడ్డాడు. ఇదంతా నా తప్పే. నేను చాలా బలహీనంగా ఉన్నా. కానీ నాకిప్పుడు తెలిసింది వాణ్ణి తన సోదరుడిని చంపుకునే హంతకుడిలా నేను మారనివ్వను. నేనింకా చాలా చాలా బలంగా మారాలి నా సోదరుడితో పోరాడి వాణ్ణి మార్చడానికి. ఎందుకంటే మా నాన్న కూడా అదే చేసేవారు.
బోరుటో, నువ్వు నిజంగానే 12 ఏళ్ల కుర్రాడివేనా? ఇప్పుడు అదెందుకు అడుగుతున్నావు? దాని గురించి ఇప్పుడు ఎవడికి కావాలి? నేను కావాలని చెయ్యలేకపోయినా సరే ఇదంతా జరగడానికి నేనే కారణం. నేనిదంతా తిరిగి మార్చలేనని తెలుసు, కానీ నీ కోసం ఇంక నేను వెతకను. నువ్వు మళ్ళీ తిరిగి విలేజ్కి వచ్చే వరకు కవాకి ఇంకా షీకా ఎంత అడిగినా సరే నా ఎబిలిటీతో నిన్ను వెతకను. ఏడా, అలా ఎందుకు చేస్తున్నావు? దీనివల్ల కవాకి ఒక పిరికోడిలా కనిపిస్తున్నాడు. అంతేకాక ఇదంతా నా వల్లే జరిగింది, అందుకోసమే ఇలా చేస్తున్నా. థ్యాంక్స్, నీ నిర్ణయాన్ని గౌరవిస్తా. ఇంకా అలానే శారదాకి నా థ్యాంక్స్ చెప్తావా? సాస్కే గారిని నా కోసం పంపినందుకు. నేను తప్పకుండా మళ్ళీ తిరిగొచ్చి తనని కలుస్తాను, కాబట్టి తనని కంగారు పడద్దని చెప్పు. నేను నీ ఆర్డర్లు పాటించేలా కనిపిస్తున్నానా? సరేలే, ఈ ఒక్కసారికి చేస్తా. సడన్గా డేమోన్ కూడా బోరుటోపై ప్రేమ కురిపించేస్తాడు. ఇప్పటి వరకు జరిగిందంతా వినకుండా, ఏమాత్రం కాన్సన్ట్రేషన్ లేకుండా ఎక్కడెక్కడో దిక్కులు చూస్తూ పడుకుంటూ ఆవలిస్తూ ఇప్పుడు మాత్రం మంచి డైలాగ్ చెప్పి గుండెల్ని పిండేస్తాడు. రేయ్ బోరుటో, నువ్వు ఇంకా చాలా బలంగా మారాలి. నాకు ఒక మంచి సీరియస్ ఫైట్ ఇచ్చే అంత బలంగా మారాలి, సరేనా? తప్పకుండా ట్రై చేస్తా, కానీ ఎన్ని యుగాలైనా అది జరగదేమో. బోరుటో, పదేక మనం వెళ్ళాలి. సెండ్రేగన్ మన కోసం వెతకకపోయినా చాలా స్క్వాడ్స్ మన కోసమే వెతుకుతున్నాయి. సరే అన్నట్టు మాస్టర్ సాస్కే, చాలా థ్యాంక్స్. నేనిది నీ కోసం చెయ్యట్లేదు, ఇది చేస్తుంది నా కూతురి కోసం. జీగన్ని, ఈషికిని, ఇప్పుడు ఏడాని నువ్వు నా నుంచి అన్నిటినీ దూరం చేసినందుకు మూల్యం చెల్లిస్తావురా, నీ ప్రాణాలతో చెల్లిస్తావురా బోరుటో. నువ్వు ఎంత దూరం పరిగెడతావో పరిగెత్తు, నిన్ను నేనే కనిపెట్టి నా చేతులతో చంపుతా. నువ్వొక ఓట్సుసుకీగా ఉన్నంత వరకు నిన్ను నేను బతకనివ్వలేనురా సోదరా. సరే అయితే రండి చూసుకుందాం. ఇదంతా ముగిసేసరికి మీలో ప్రతి ఒక్కరికి నేనెవరినో పూర్తిగా తెలుస్తుంది. నేనే బోరుటో ఊజుమాకి అని. ఇంతటితో మన ఎపిసోడ్తో పాటు బోరుటో మాంగా కూడా ఖతం. ఈ ఎపిసోడ్తో ఒక పిల్లోడిగా ఆకతాయిగా కనిపించే మన బోరుటో కథ ముగిసింది. కానీ పూర్తి ట్రైనింగ్ వల్ల టైం స్కిప్ తర్వాత ఒక మగాడిలా మారి మాస్ ఫైట్లతో మనల్ని పిచ్చెక్కించే నారుటో కొడుకైన బోరుటో కథ మొదలవ్వబోతుంది. ఆ కథని కూడా మీరు తెలుసుకోవాలంటే ఖచ్చితంగా బోరుటో బ్లూ వార్టెక్స్లో ఏం జరుగుతుందో చూసేయాల్సిందే. మీకోసం అతి త్వరలో మన ఛానల్లో అయితే అప్లోడ్ చేసేస్తా. సో ప్లీజ్ సబ్స్క్రైబ్. ఈలోపు పాత ఎపిసోడ్స్ అన్నీ మరొక్కసారి చూసేసి బోరుటో స్టోరీపై పూర్తి క్లారిటీ తెచ్చుకొని ఏమైనా డౌట్స్ ఉంటే అడిగేయండి. ఇంకా మన నెక్స్ట్ ఎపిసోడ్ క్వశ్చన్, ఒరోచిమారు లీఫ్ విలేజ్ని వదిలి వెళ్ళిన తరువాత తను ఫామ్ చేసిన రోగ్ నింజాల గ్రూప్ పేరేంటో తెలిస్తే కింద కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. తెలియకపోతే నెక్స్ట్ ఎపిసోడ్ చూసి తెలుసుకోండి. మీకు ఈ ఎపిసోడ్ నచ్చినట్టయితే ఖచ్చితంగా ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకొని మన తెలుగు యానిమే కమ్యూనిటీ దమ్ము చూపించండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ టిల్ ద ఎండ్. బాయ్.